ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇస్తారు అని అయితే ఆశిస్తున్నానండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎటువంటి కష్టాలతోటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా, ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక బాధపడుతూ ఉంటే కనుక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి కూడా ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. ఏ సమస్య అయినా సరే గురువుగారు మంచిగా పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నాను ఫ్రెండ్స్. నా సమస్యలు తీరాయి కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. వెంటనే అయితే మీరు గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలు తొలగించుకుని సంతోషంగా ఉండండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అమ్మవారి సందేశం. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి. 2 నెంబర్స్ ఉన్నాయి కదా. మీకు ఇష్టమైన వారిని తలుచుకొని మీ మనసులో ఉన్న వారిని ఒక్కసారి గుర్తు చేసుకుని ఒక నెంబర్ అయితే అనుకోండి. మీరిద్దరూ ఏ రిలేషన్లో ఉన్నారు, వారి నుంచి మీకు ఎటువంటి వార్త రాబోతుంది, మీ మధ్య అసలు ఏం జరిగింది ఏమిటి అన్నీ కూడా తెలుసుకుందామండి. వారి నెక్స్ట్ స్టెప్ ఏమిటి, మీరు రిలేషన్లో ఉంటే గనక వారు మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నారు, ఇవన్నీ కూడా మనము ఈ విషయాలన్నిటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే 2 నెంబర్లు కూడా అనుకోండి. ఒక్కసారి మీరు అమ్మవారిని ప్రార్థించండి. రీడింగ్ కనెక్ట్ అవ్వాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఒక్క క్షణం మౌనం పాటించి ఒక్కసారి దుర్గమ్మ తల్లిని మనసులో గుర్తు చేసుకుని, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారిని మనసులో ఊహించుకుని ఒక నెంబర్ అయితే అనుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ మాత్రమేనండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. అలాగే మీరు కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడైతే 1వ నెంబర్ కోరుకున్న వారి గురించి తెలుసుకుందామండి. మీరు ఎవరినైతే మనసులో అనుకుని ఈ నెంబర్ అనుకున్నారో వారు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుందామండి. ఇప్పుడైతే వారికి వారి జీవితంలో చాలా చాలా మంచి సమయం నడుస్తుంది. అన్నీ కూడా వారు అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. ఈ సమయంలో వారు కోరుకున్నవన్నీ కూడా సంతోషంగా చేస్తున్నారు. వారి మనసులో అయితే ఎటువంటి టెన్షన్స్ అయితే లేవండి. ఒకవేళ వారు మీతోటి నేను చాలా బాధలో ఉన్నాను అని చెబితే అవన్నీ కూడా అబద్ధమేనండి. ఈ సమయంలో వారు చాలా సంతోషంగా ఉన్నారు. మీరైతే ఈ సమయంలో చాలా ఫేస్ చేస్తున్నారు. మీరు మనసులో ఎవరినైతే ఊహించుకున్నారో, ఎవరినైతే అనుకుని ఈ నెంబర్ తాకారో వారికైతే యూనివర్స్ గైడెన్స్ అనేది కూడా తెలుస్తుంది. మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మీ సమయం అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ రీడింగ్ అయితే ఇద్దరూ కూడా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది. వారి కెరియర్ కానీ, వారి రిలేషన్ కానీ, కుటుంబంతో వారికి ఉన్న సంబంధం కానీ చాలా బాగుంది. ఒకవేళ వివాహం జరిగిపోయి ఉంటే గనక వారు పిల్లలతోటి చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు తెలుసుకుందామండి, ఈ క్షణంలో ఆ వ్యక్తి మీ గురించి ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో, మీ ఇద్దరి మధ్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకుందాము. 1వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారు మీకోసం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు, వారు అనుకుంటున్నారు మీ దగ్గర అన్నీ ఉన్నాయి అని. ఈ రీడింగ్ అనేది ఎవరికి కనెక్ట్ అవుతుంది అంటే వారికి వివాహం జరిగిపోయి ఉండవచ్చు, మీకు వివాహం జరిగిపోయి ఉండవచ్చు. ఇక్కడ ఇద్దరికీ కూడా వివాహం జరిగిపోయినట్లయితే కనిపిస్తుంది రీడింగు. వివాహం జరగక ముందు నుంచి కూడా వారు మీకు తెలిసి ఉండవచ్చు. వారైతే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఒకవేళ మీ ఇద్దరికీ వివాహం జరిగిపోయినా వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. వారు మీకోసం అనుకుంటున్నారు. మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు అని. మీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. మీరు వారి దగ్గర ఉండలేకపోతున్నారు. వారు మీతో రిలేషన్లో ఉండాలి అని అనుకుంటున్నారు. ఇంతకుముందు మీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వలన మీరు విడివిడిగా ఉంటున్నారు. వారికి అనిపిస్తుంది మీరు అన్ని విధాలుగా కూడా ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అని.
అంటే కొంతమంది గొడవలు వచ్చిన తర్వాత మళ్ళీ కలవకూడదు అని అనుకుంటారు. కానీ ఇక్కడ కనిపిస్తుంది మీకైతే దూరంగా ఉండాలి అని లేదు. అలాగే వారికి కూడా లేదు. ఎలాగైనా సరే ఈ గొడవల్ని ఇంతటితో మాఫీ చేసి మళ్ళీ కలిసి మునుపట్ల భార్యాభర్తలుగా సంతోషంగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. ఇక్కడ డైవర్స్ అయితే జరగలేదండి. కేవలం విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. కాబట్టి మీ మనసులో వారి మీద ప్రేమ ఉంది. అలాగే వారికి మీ మీద ప్రేమ ఉంది. ఎలాగైనా సరే కలుసుకోవాలి, మళ్ళీ కలిసి ఉండాలి, మునుపట్ల జీవితాన్ని ఆనందంగా కొనసాగించాలి అని అయితే అటు వారు ఆలోచిస్తున్నారు, ఇటు మీరు ఆలోచిస్తున్నారు. కానీ కొంచెం ఇగో వల్ల వారైతే ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే నేను మగవాణ్ణి కదా అనే కొంచెం ఇగో అన్నది వారికి ఎక్కువగా కనిపిస్తుంది. మీ సైడ్ నుంచి మీరు ముందుకు వస్తే బాగుండు అని వారు చాలా ఎదురు చూస్తున్నారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అంటే ఎలా అంటే నేను ముందు వెళితే నేను చులకనైపోతానేమో, వారు ఒప్పుకోరేమో, నన్ను లోకుగా చూస్తారేమో అని మీరైతే భయపడుతున్నారు. అందువల్లే మీరైతే ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఫ్రెండ్స్, భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు సహజమేనండి. ప్రతి ఒక్కరికి కూడా గొడవలు వస్తూ ఉంటాయి. కొంతమంది అయితే సర్దుకుపోతూ ఉంటారు. కానీ కొంతమంది మధ్య అయితే విడిపోవడం వరకు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. అలా విడిపోయినా సరేనండి, ఎంతైనా భార్యాభర్తలం కాబట్టి మనం అర్థం చేసుకుని ఆడవాళ్ళైనా సరే మగవారైనా సరే ఒక్క అడుగు ముందుకు వేయాలండి. ఎందుకంటే మనకి పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు బాధపడకూడదు కాబట్టి అమ్మా నాన్నలు కలిసి ఉంటేనే వారు సంతోషంగా ఉంటారు. మీరు ఇలా విడివిడిగా ఉండటం వలన వారు కూడా చాలా బాధపడతారు. ఒకవేళ మీరు మగవారే అయితే కొంచెం ఇగో అన్నది తగ్గించుకుని ఒక్క అడుగు ముందుకు వేసి మీ పార్ట్నర్ దగ్గరికి మీరు వెళ్ళారు అంటే మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందండి. అలాగే ఆడవారైతే మీరు కూడా కొంచెం కోపం తగ్గించుకుని ఒక అడుగు ముందుకు వేస్తే మీరు మీ భర్తతోటి జీవితాంతం సంతోషంగా ఉంటారండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ సమాజం భర్త లేకపోతే చాలా నిందిస్తుంది, దూషిస్తుంది, బ్రతకనివ్వదండి. కాబట్టి ఎవరొకరు తోడనేది ఉండాలి. అమ్మా నాన్నల తోడైనా ఉండాలి, భర్త తోడైనా ఉండాలి ఆడవారికి. కాబట్టి మీరు ఈగోలకు వెళ్ళి సంసారాన్ని పాడు చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా భార్యాభర్తలకి గొడవలు జరుగుతూ ఉంటాయండి. కానీ మనం అడ్జస్ట్ అయిపోవాలి. అవసరమైతే ఆడవారమైన మనం కొంచెం తగ్గే ఉండాలండి. ఎందుకంటే వారు బయట ఎన్నో పనులు చేసుకుంటూ వస్తారు. ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం అయితే వ్యాపారం చేసే చోట కావచ్చు, ఇలా వారు ఏదైతే చేస్తున్నారో దానిలో ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి. మనకు తెలియదు, మనం ఇంట్లోనే ఉంటాము. వారు కష్టపడేది మన కోసం, మన బిడ్డల కోసమే కదండి. కొంచెం మనం కూడా మగవారిని అర్థం చేసుకోవాలి. వారి కష్టాన్ని కూడా మనం గుర్తించాలి. చీటికి మాటికి వారితో గొడవలైతే పడకూడదండి. అలాగే మగవారు కూడా భార్యల్ని లోకుగా చూడకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులను వదిలేసి మీకోసమే వస్తారు కదండి. కాబట్టి అర్థం చేసుకుని కోపం తెచ్చుకోకుండా ఏదైనా పొరపాటు చేసినా క్షమించి మెల్లిగా బుజ్జగించేలా చెప్పుకోవాలండి. అప్పుడు ఎటువంటి గొడవలు అనేవి రావు. అలా అయితేనే కలిసి సంతోషంగా ఉండగలుగుతాము. ఈ రీడింగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2వ నెంబర్ అండి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి ఇప్పుడైతే ఏమీ అర్థం కావటం లేదు. వారికి ఎటువైపు వెళ్ళాలి అని, ఎవరి వైపు వెళ్ళాలి అని వారి జీవితంలో 2 విషయాలు ఉన్నాయి. 2 కూడా వారి జీవితంలో వారికి చాలా ముఖ్యమైనవి. మీరు వారితో చెప్పారు ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోమని. ఈ సమయంలో మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే వారు దేనిని కూడా వదులుకోలేకపోతున్నారు. ఎవరైనా నీకు కుడి చెయ్యి కావాలా, ఎడమ చెయ్యి కావాలా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ప్రతి ఒక్కరూ కూడా 2 కావాలనే కోరుకుంటారు. వారు కూడా అదే విధంగా అనుకుంటున్నారు. మీతో వారు రిలేషన్లో ఉన్నారు. మీతో పాటు ఇంకొక పర్సన్తో కూడా వారు కలిసి ఉన్నారు. వారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండవచ్చు, థర్డ్ పార్టీ అయి ఉండవచ్చు. ఈ సమయంలో వారు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. వారికి అర్థం కావటం లేదు ఏం చెయ్యాలి అని. ఈ టైంలో వారు బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. సెలెక్ట్ చేయడం అన్నది వారి వల్ల కావటం లేదు. వారి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వారైతే మీకు చెప్పటం లేదు. థర్డ్ పార్టీకి కూడా ఏ విషయాలు చెప్పటం లేదు. వారి కుటుంబానికి కూడా చెప్పటం లేదు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి ఇంట్లో వారు కూడా వారికి వివాహం చేయాలి అనుకుంటున్నారు.
మీ క్యాస్ట్ వేరై ఉండవచ్చు, మీ మతం వేరువై ఉండవచ్చు. ఇటువంటి విషయాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే ప్రతిదాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. కానీ ఎవ్వరూ కూడా ఎక్కువ కాలం పాటు 2 పడవల మీద ప్రయాణమైతే చేయలేరు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నిర్ణయాన్ని తీసుకోవాల్సిందే. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి పరిస్థితి అయితే ఇప్పుడు అస్సలు బాగోలేదు. వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారు అనుకుంటున్నారు, ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయానేంటి అనుకుంటున్నారు. 2వ నెంబరు ఎవరైతే కోరుకున్నారో వారి కోసం ఇప్పుడైతే తెలుసుకుందాము. మీ పరిస్థితి ఈ సమయంలో ఎలా ఉంది అంటే, ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఏదైతే పనిని చేస్తున్నారో అందులో మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటున్నారు. దానికోసం మీరు అన్నిటినీ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సమయంలో మీ లైఫ్ అయితే చాలా బ్యాలెన్స్గా ఉంది, చాలా మంచిగా ఉంది. మీకున్న రిలేషన్ మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీ పర్సన్ని మీరు చాలా ఇష్టపడతారు. మీ పర్సన్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ పరిచయం అనేది ఒక ఇంటర్నెట్ ద్వారా జరిగింది. వారిని మీరు ఆఫీస్లో కానీ లేదంటే కాలేజీలో కానీ మీట్ అయి ఉండవచ్చు. వారు మీకోసం అనుకుంటున్నారు, వారితో కలిసి బయటికి తిరగటానికి వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు అని, వారితో కలిసి జీవితాన్ని జీవించాలి అని కోరుకుంటున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. వారితో కలిసి సంతోషంగా జీవించాలి అని మీకు అనిపిస్తుందని వారికి అర్థమవుతుంది. మీ జీవితంలో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవు అని, మీ లైఫ్లో మీరు చాలా క్లియర్గా ఉన్నారు అని, ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రతి దానిలో కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అని, మీరు వారిని లైఫ్ పార్ట్నర్గా ఎంచుకున్నప్పుడు వారు ప్రతిదానిని కూడా ప్రతి విషయాన్ని కూడా వారి కంట్రోల్లో ఉంచుకుంటారు అని, నేను ఏ విధంగా అయితే కోరుకుంటానే ఆ విధంగానే ప్రతిదీ జరగాలి అని వారు అనుకుంటారు అని, అలా జరగకపోతే వారు కోపాన్ని అయితే చూపిస్తారు. అలాగే థర్డ్ పార్టీని కూడా వదులుకోలేకపోతున్నారు. ఒకవేళ కుటుంబం అయితే కుటుంబాన్ని వదులుకోలేకపోతున్నారు. ఇక్కడ లవ్ అనే ఎనర్జీస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. వారికి అనిపిస్తూ ఉంటుంది ఈ రిలేషన్షిప్లోనే వారి భవిష్యత్తు ఉంది అని. ఇక్కడైతే వారు ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు, ఎవరిని కూడా వదలలేకపోతున్నారు. కానీ చివరికి మాత్రం ఒక నిర్ణయానికైతే వస్తారు. మీరు కొంచెం వేచి చూడాలి అంతే. కానీ తప్పకుండా మీకు మంచే జరుగుతుందండి. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అమ్మవారి నామాన్ని ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.